హాయ్ అండి. సింపుల్‌గా మటన్ కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని, డబరా పెట్టుకొని, ఆయిల్ వేసి, చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాను వేసుకోవాలి. టమాటాలు 2 మినిట్స్ ఫ్రై అయ్యాక 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న మటన్ను వేసుకోవాలి. మటన్ వేశాక 4 to 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మటన్లో వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేశాక ఒక 3 to 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1/2 kg మటన్కి 800 ml వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేశాక మధ్య మధ్యలో కలుపుకుంటూ 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గర పడి మటన్ బాగా ఉడికింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మటన్ కర్రీ చాలా బాగా కుదిరింది.